రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు నాయన. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయా మేము అనేక ప్రాంతాలు ప్రయాణించాము, అనేక ప్రాంతాల్లో ఆహారం తీసుకున్నాము, అనేక వ్యక్తులను కలిసాము. అయినా కానీ మాకే సమస్య రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా, ఎవ్వరి వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజంతా నడిపించినందుకు స్తోత్రాలు. మా పనులను ఆశీర్వదించినందుకు వందనాలు. మా ప్రయత్నాలలో సఫలత దయచేసినందుకు కృతజ్ఞతలు. అయా, కృంగిపోతున్న వేళ మమ్మల్ని లేవనెత్తినందుకు అయా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకున్నారు తండ్రి. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ఆనందిస్తూ ప్రార్థనలు ఏకీభవించే ధన్యత దయచేశారు నాయన. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును అని అయా మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్. అయా, అనేక మంది ధనం సంపాదించినప్పటికీ వారి యొక్క ధనం వారికి లాభకరం కాదు నాయన. కానీ ఎవరైతే యథార్థంగా, నీతిగా, మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు తప్పక మరణము నుంచి రక్షించబడతారు. వారి దగ్గరికి ఏ అపాయం వచ్చినా అది వారిని దాటుకొని పోతుంది, వారికి ఏ హాని కలగదని చాలా సుస్పష్టంగా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఎవరు కూడా ధనము లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అని బాధపడకుండా అయా నీతితో, యథార్థతతో కలిగిన వాటితో ఆనందంగా, సంతోషంగా జీవించే హృదయం ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, వారు తండ్రి మీ పాద సన్నిధిన చేరి గోజాడుతున్నారు, మొరబెడుతున్నారు, సహాయం చేయమని తండ్రి. అయా, వారు ప్రార్థన చేస్తూ ఉండంగా కృప చూపించండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా తండ్రి మీ దైవజనులుగా ప్రార్థిస్తుండగా నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను రూఢీపరచండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారు వాడుతున్న మెడిసిన్స్ ను తండ్రి వారు పనిచేసేలాగున సహాయం దయచేయండి. వారు ఆపరేషన్స్ లో తోడై ఉండండి. ఐసీయూలలో ఉన్నారు, వారికి స్వస్థత దయచేయండి. అయా, ఎటువంటి బలహీనత వారిని ఆవరించినప్పటికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. అయా, ప్రతి అవయవమును బాగుపరచండి. ప్రతి విధమైన భయంకరమైన రోగాల నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయా, డిప్రెషన్స్ లో నుంచి లేవనెత్తండి ప్రభు. ప్రార్థిస్తున్నాము, గర్భఫలం లేక ఎవరైతే ఉన్నారో వారి గర్భాన్ని తాకండి అయ్యా, ముట్టండి అయా. వారు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపారాలు చేస్తున్నారు, దీవించండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉండకుండా ప్రతి బిడ్డను కూడా దీవించండి. అప్పులు ఏవి లేకుండా కృప దయచేయండి. ఆర్థిక కష్టాలు ఏవి లేకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, కుటుంబంలో నెమ్మది దయచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రేమతో వారి ప్రతి బిడ్డను తండ్రి నింపండి తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగించండి ప్రభువా. డైవర్స్ వరకు వెళ్ళిన కేసులన్నీ కూడా వెనక్కి వచ్చేలాగున కృప చూపించండి నాయన. ఎవరైతే తల్లిదండ్రులకు లోబడలేక ఉంటున్నారో వారికి లోబడే హృదయాన్ని దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఏ ఆస్తి తగాదైనా తండ్రి కొట్టివేయండి ప్రభువా. ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, మారు మనసు లేని వారు ఉన్నారు, చెడు అలవాట్లు, అడిక్షన్స్ అన్ని కలిగి ఉన్నారు ప్రభువా. విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. అయా, ఆయా దేశాల్లో ఉంటున్నారు అయ్యా, వారందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్న పనులు, చదువులు ఆశీర్వదించండి ప్రభువా. అయా, విదేశాలు వెళ్తూ ఉండగా వీసాలలో, పాస్పోర్ట్స్ లో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయం దయచేయండి ప్రభువా.
తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అదేవిధంగా సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహం దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ కూడా క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు లోన్స్ అని, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అయ్యా అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ప్రార్థిస్తున్నారు. వాటన్నిటినీ కూడా వారికి అనుకూలముగా తండ్రి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలను, బోర్డర్స్ లో ఉన్నటువంటి సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించి క్షేమాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా దైవజనులను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. స్వార్థ తండ్రి ఇంకా ప్రబలం అవడానికి సహాయము దయచేయమని ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తెరబోతున్నాం తండ్రి. అలసిపోయిన దేహములతో ఉంటుండగా ప్రభువా మా అందరికీ తండ్రి మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు కలిగి లేకుండా, ఎవరు కూడా దురాత్మ వలన, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, హృదయంలో ఎటువంటి భయము, ఎటువంటి కలవరము లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యం దయచేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం ఈ రాత్రి కాలంలో నాయన. మరలా మేమందరము కూడా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించే గొప్ప అవకాశం ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.